నెక్స్ట్ వచ్చేసి జైన గుహాలయాలు. ఈ జైన గుహాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఒరిస్సాలోని ఉదయగిరిలో ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఖజురహోలో అయితే ఉన్నాయి. జైన గుహాలయాలు అనేవి ఒరిస్సాలోని ఉదయగిరిలో, మహారాష్ట్రలోని ఎల్లోరాలో, మధ్యప్రదేశ్లోని ఖజురహోలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వర్ధమానుడి మరణాంతరము 11 మంది గణాధారులు అయితే ఉన్నారనమాట. వర్ధమానుడు చనిపోయిన తర్వాత జైన మతంలో 11 మంది గణాధారులు అయితే ఉన్నారు. వీరిలో ముఖ్యుడు ఎవరు అని అంటే ఆర్య సుదర్శనుడు. ఈ ఆర్య సుదర్శనుడు అనే ఆయన ఈ 11 మంది గణాధారుల్లో ముఖ్యుడు. నెక్స్ట్ వచ్చి ప్రపంచంలోనే 100% అక్షరాస్యత సాధించిన ఏకైక మతం ఏదైనా ఉంది అని అంటే జైన మతమే. జైన మతం అనేది ప్రపంచంలోనే 100% అక్షరాస్యత సాధించిన మతంగా అయితే చరిత్రకెక్కింది. తర్వాత జైన మతంలోని కొంతమంది భిక్షకులు ఉన్నారనమాట. వారిలో ముఖ్యుడు ఎవరు అంటే కొండకుందాచార్యుడు. ఇతను తొలి భిక్షవు అనమాట. కొండకుందాచార్యుడు అనే వ్యక్తి తొలి భిక్షవు జైన మతానికి. ఆ తర్వాత ఉగ్రాదిత్యుడు. ఇతను ఏం చేశాడంటే కళ్యాణకారకము అనే ఒక వైద్య గ్రంథాన్ని అయితే రాశాడు. జైన భిక్షువులో ముఖ్యులు ఎవరు అని అంటే కొండకుందాచార్యుడు, ఉగ్రాదిత్యుడు. ఈ ఉగ్రాదిత్యుడు కళ్యాణకారకం అనే వైద్య గ్రంథాన్ని అయితే రాశాడు. అలాగే వర్ధమానుడి మరణాంతరము 11 మంది గణాధారులు ఉండేవారు. వారిలో ముఖ్యుడు ఎవరు అని అంటే ఆర్య సుదర్శనుడు. అలాగే జైన మతం అనేది 100% అక్షరాస్యత సాధించిన మతంగా అయితే ఉంది. ప్రపంచంలోనే 100% అక్షరాస్యత సాధించిన మతం. తర్వాత సలత పురుష సిద్ధాంతము. సలత పురుష సిద్ధాంతము ఏంటంటే దీని ప్రకారం ప్రపంచంలో ఉత్సరపాణి, అవసరపాణి అనే 2 దశలు అయితే ఉంటాయన్నమాట. ఏ సిద్ధాంతం ప్రకారము అని అంటే సలత పురుష సిద్ధాంతం ప్రకారము ఉత్సరపాణి, అవసరపాణి అనే 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఈ ఉత్సరపాణి అనేది ఏంటి అని అంటే అభివృద్ధి దశ అన్నమాట. డెవలప్మెంట్ దశ. ఇది అభివృద్ధి దశ. నెక్స్ట్ వచ్చేసి అవసరపాణి దశ అంటే ఏంటంటే పతన దశ. పతన దశ. ఈ ఉత్సరపాణి ప్రకారము ఉత్సరపాణి అంటే అభివృద్ధి దశ, అవసరపాణి అంటే పతన దశ అన్నమాట. తర్వాత ప్రతి యుగంలో కూడా 63 మంది పురుషులు ఉంటారు అని చెప్పేసి ఈ సలత పురుష సిద్ధాంతం అయితే పేర్కొంది. అందులో 24 మంది ఏమో తీర్థంకరులు, అలాగే 12 మంది విశ్వకర్తలు అని చెప్పేసి చెప్పిందనమాట ఈ సిద్ధాంతం అనేది. 24 మంది తీర్థంకరులు, 12 మంది విశ్వకర్తలు ఉంటారు అని చెప్పేసి ఈ సలత పురుష సిద్ధాంతం అనేది చెప్పింది. అలాగే జైన మతంలోని ప్రసిద్ధమైన వాళ్ళు, అలాగే వారికి ఉన్న చిహ్నాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తీర్థంకరులు వారి యొక్క చిహ్నాలు అనేవి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. జైన తీర్థంకరులో మొట్టమొదటి వాడు వచ్చేసి వృషభనాథుడు. ఇతనికి ఉన్న చిహ్నం ఏంటి అంటే వృషభం అనమాట. వృషభం అనేది ఈ జైన తీర్థంకరులోని మొదటి తీర్థంకరునటువంటి వృషభనాథుడి యొక్క చిహ్నం వచ్చేసి వృషభం. అలాగే పూజితనాథ అనే తీర్థంకరునికి ఏనుగు చిహ్నం అనమాట. సంభావనాథ తీర్థంకరుడికి గుర్రం, అభినందన తీర్థంకరునికి కోతి, సుమతీనాథ తీర్థంకరునికి క్రాంచపక్షి, పద్మప్రభు అనే తీర్థంకరునికి కమలం, సుపార్శ్వనాథ అనే తీర్థంకరునికి స్వస్తిక్, చంద్రప్రభు అనే తీర్థంకరునికి చంద్రుడు అనమాట. వృషభనాథుడికి వృషభము, పూజితనాథుకి ఏనుగు, సంభావనాథకి గుర్రము, అభినందనకి కోతి, సుమతీనాథకి క్రాంచపక్షి, పద్మప్రభుకి కమలము, సుపార్శ్వనాథకి స్వస్తిక్, చంద్రప్రభుకి చంద్రుడు. జైన తీర్థంకరులో నెక్స్ట్ వచ్చేసి పుష్పదంత తీర్థంకరునికి మకరం గుర్తు, శీతలనాథ, శ్రీవాత్సవ, శ్రేయాంసనాథ ఖడ్గమృగం, వాసుపూజ గేదె, విమలనాథ వరాహం, అనంతనాథ బైరి పక్షి, ధర్మనాథ పిడుగు, శాంతినాథ దుప్పి, కుంతలనాథ మేక, అరనాథ నంద్యవర్త గుర్తు అరనాథకి,
మల్లనాద కుండ. పుష్పదంత మకరము, శీతలనాద శ్రీవాత్స గుర్తు, శ్రేయాంశనాద ఖడ్గమృగము, వాసుపూజ గేదె, విమలనాద వరాహము, అలాగే అనంతనాద భైరిపక్షి, ధర్మనాద పిడుగు, శాంతినాద దుప్పి, కుంతనాద మేక, అరనాద నంద్య భర్త గుర్తు, మల్లనాద కుండ. మొత్తం అసలు జైన తీర్థంకరులు ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం తీర్థంకరులు వచ్చేసి 19 తీర్థంకరులు అయితే ఉన్నారనమాట. వృషభనాథుడి నుంచి మల్లనాథ వరకు ఈ తీర్థంకరులు అయితే ఉన్నారు. వీరి యొక్క గుర్తులు అయితే ఇవి ఎగ్జామ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. నోట్ చేసి పెట్టుకుంటే మనకి మనం చదివేటప్పుడు మనకి గుర్తుంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా ప్రతిదీ కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ టాపిక్తో జైన మతం అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం బౌద్ధ మతం గురించి అయితే చెప్పుకుందాము. ఈ తీర్థంకరులు చిహ్నాలు అయితే గుర్తుపెట్టుకోండి. మనం అన్నిటినీ బ్రీఫ్ రాసుకుంటే, షార్ట్ నోట్స్లో రాసుకుంటే మనం చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ క్లాస్ అయితే మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి జైన మతము. ఈ జైన మతం ఈ టాపిక్తో అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం గురించి అయితే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్పుకుందాము. మీకు క్లాస్ కనుక అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నన్ను కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ పాలిటీ ఎలా చదవాలి, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అయితే అడుగుతున్నారు. నేను అది నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.